హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో అగారో గార్మెంట్ స్టీమర్ గురించి చూపించాను కదా. ఎవరైనా చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూసేయండి. ఈ ఎపిసోడ్లో ఫిలిప్స్ గార్మెంట్ స్టీమర్ గురించి మాట్లాడుకుందాం. మీరు చూస్తుంది ఫిలిప్స్ గార్మెంట్ స్టీమర్ అండి. ఓన్లీ వర్టికల్గా మాత్రమే ఇది యూజ్ అవుతుంది అనమాట. క్లోత్స్ అవి హ్యాంగ్ చేసుకొని స్టీమింగ్ చేసుకోవడానికి ఇది యూజ్ చేసుకుంటాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి స్టీమింగ్ స్విచ్ అనమాట. స్టీమ్ రావడానికి ఫస్ట్ ఈ స్విచ్ నొక్కాలి. కింద ఉన్న స్విచ్ ఏమో ఇన్పుట్ స్విచ్ అండి. ఈ టోటల్ ఎక్విప్మెంట్కి ఉండే స్విచ్ అనమాట. ఆన్ ఆఫ్ ఇలా ఉంటుంది. ప్రీవియస్గా నేను చూపించింది ఏంటంటే అగారో కానీ ఇనాల్సా కానీ తీసుకుంటే మనం బోత్ హారిజాంటల్ అండ్ వర్టికల్, అంటే పడుకోబెట్టి అలాగే నిలువుగా కూడా చేసుకోవచ్చండి. ఈ ప్రోడక్ట్కి వచ్చేసి ఇలా 6 amperes ప్లగ్ వస్తుందన్నమాట. సో మనకి ఈజీగా, యూజువల్గా మన హౌసెస్లో 6 amperes పవర్ సాకెట్టే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. అండ్ ఆల్సో ఇది వచ్చేసి 100 ml ట్యాంక్ అండి. డైలీ చేసుకునేలా అయితే 100 ml సరిపోతుందండి. బల్క్లో చేసుకునేటట్టు అయితే కొంచెం ట్యాంక్ కెపాసిటీ ఎక్కువ, అంటే ఇది ఓన్లీ 100 ml కాబట్టి ఎక్కువసార్లు ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఎక్కువ బట్టలు ఉండి బల్క్లో చేయాలంటే పెద్ద ట్యాంక్ ఉన్నది తీసుకుంటే బెటర్ అనమాట. ఈ వాటర్ ట్యాంక్లో వాటర్ తీసుకునే పైప్ పైకి ఉంటుందండి. దానివల్ల మనం వర్టికల్గా మాత్రమే యూజ్ చేయగలము. సో వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత ఓన్లీ డిస్టిల్డ్ వాటర్ మాత్రమే వేసుకోవాలండి. నార్మల్ వాటర్ యూస్ చేస్తే కొన్నాళ్ళకి ఆ స్టీమ్ హోల్స్ నుంచి కొంచెం పౌడర్లా పట్టేస్తుందండి. అందుకని చెప్పేసి మిషన్ లాంగ్ లైఫ్ రావడం కోసం మనం డిస్టిల్డ్ వాటర్ యూస్ చేసుకోవాలి, ఫిల్టర్ వాటర్. సో వేసుకున్న తర్వాత ఈ విధంగా ఫిట్ చేసుకోవాలండి. ఇందులో ఉన్న కూలెస్ట్ ఫీచర్ ఏంటి అంటే మనం ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా ఉంది అండ్ ఈజీ క్యారీ చేయడానికి చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు మనం ఆపరేషన్ అండ్ వర్కింగ్ చూద్దాము. చూసారు కదా, ఇలా పవర్ సప్లై ఇచ్చిన వెంటనే రెడ్ లైట్ వెలుగుతుందన్నమాట. అండ్ దెన్ మనకి ఒక 30 secondsలో స్టీమ్ అనేది ఇలా బయటకు వస్తుంది. చూడండి, ఆ స్టీమ్ రోర్ కూడా మీకు వినపడుతుంది అనుకుంటున్నాను. ఈ విధంగా స్టీమ్ బయటకు వచ్చిన తర్వాత మనం ఇంకా స్టీమింగ్ కంటిన్యూ చేసేయచ్చు అనమాట. ఫస్ట్ ఇక్కడ నేను చూపిస్తుంది బనియన్ క్లాత్ అండి. ఏ క్లాత్ మీద అయినా చేసుకోవచ్చు, కానీ మనకి కొంచెం లైట్ వెయిట్ ఉండే మెటీరియల్ అయితే చాలా ఫాస్ట్గా అండ్ మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. రేదర్ దాన్ కాటన్ అండ్ బనియన్ క్లాత్స్, వాటికంటే కొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టాలి. సో మనం ఇలా హ్యాంగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనకి వెనకాల సపోర్ట్ ఉంటే బాగా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, బాగా క్రష్ అయిపోయిన మెటీరియల్ అండి ఇది. దీనికి స్టీమింగ్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. చూసారు కదా, జస్ట్ ఇలా స్టీమ్ తగిలితే చాలు, దాంట్లో ఉన్న వ్రింకిల్స్ అన్నీ కూడా పోతున్నాయి, ముడతలన్నీ పోయి చాలా స్మూత్గా ఉంది. నార్మల్ ఐరనింగ్లో ఏంటంటే బై మిస్టేక్ ఎక్కువ టెంపరేచర్కి ఎప్పుడన్నా ఫ్యాబ్రిక్ డ్యామేజ్ అవుతుందేమో, కాలిపోతుందేమో అని కొంచెం భయం ఉంటుంది. దీంట్లో అయితే అలా ఉండదండి, చాలా క్విక్గా అయిపోతుంది. ఆఫీస్ గోయింగ్ అండ్ ఆల్సో కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి, ఎంప్లాయీస్కి చాలా యూస్ఫుల్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి డిఫరెన్స్. రైట్ సైడ్ వ్రింకిల్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఏమో ఇప్పుడే స్టీమింగ్ చేసిన పార్ట్ అనమాట. హ్యాంగ్ చేసుకునేటప్పుడు వెనకాల ప్లాంక్ కానీ, వుడెన్ ప్లాంక్ కానీ, లేకపోతే డోర్ కానీ, కబోర్డ్ కానీ, వాల్ కానీ దేనికైనా పెట్టుకొని సపోర్ట్ తీసుకొని స్టీమ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి. ఇంట్లో అలా సపోర్టివ్గా ఏమీ లేవు అనుకుంటే డైరెక్ట్గా బోర్డ్ ఉండే గార్మెంట్ స్టీమర్స్ కూడా ఉన్నాయండి, బల్క్లో చేసుకునేవి. అవి తీసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా ప్లాంక్కి కానీ లేకపోతే ఇలా డోర్కి కానీ పెట్టుకుంటే నీట్గా వస్తుందన్నమాట. లేదంటే మనకి ఎక్కువ బల్క్లో ఉన్నాయని లార్జ్ కెపాసిటీ ఉన్న వాటర్ ట్యాంక్ ఉన్నవి ఉంటాయి, విత్ బోర్డ్ ఇస్తారు, ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు. ప్రీవియస్గా నేను చూపించింది ఏంటంటే హారిజాంటల్ అండ్ బోత్ వర్టికల్గా పనికొచ్చేవండి. అగారో మోడల్ నేను చూపించాను కదా, ప్రీవియస్ వీడియోలో ఉంటుంది చూడండి. సో అదేంటంటే ఎక్కువ ప్లేస్ కన్జ్యూమింగ్ అనమాట అలాంటివి.
కానీ మనకి ఇలా సపోర్ట్ తీసుకొని హారిజాంటల్గా చేయడానికి కూడా యూజ్ అవుతాయి. ఈ టైప్ ఏంటంటే ఈ టైప్ మోడల్స్ అన్నీ కూడా ట్రావెల్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఇది చూపించాను కదా నేను, ఫోల్డబుల్ అనమాట. సో చూశారు కదండి, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.